భారత అంతరిక్ష రంగంలో ఇండియా సరికొత్త మైలురాయిని దాటింది. బుధవారం నాడు ఇండో యుఎస్ సహకారంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికాకు చెందిన నాసాలు సంయుక్తంగా నాసో ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ నిసార్ శాటిలైట్ GSLV F-16 శాటిలైట్ను బుధవారం సాయంత్రం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి కక్షలోకి ప్రయోగించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అంతరిక్ష రంగంలో ఇండియా ఇప్పటికే పలు అద్భుతాలు సాధించింది. తాజాగా అమెరికాకు చెందిన నాసాతో కలిసి నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ నిసార్ను విజయవంతంగా బుధవారం సాయంత్రం శ్రీహరికోట నుంచి కక్షలోకి ప్రయోగించింది. కాగా ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత అధునాతన రాడార్గా నిసార్ను చెబుతున్నారు శాస్త్రవేత్తలు. భూమి ఉపరితలంపై చిన్న మార్పులను ట్రాక్ చేయడానికి అమెరికా, ఇండియాలు కలిసి నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించాయి. ఇక ఈ ఉపగ్రహం ప్రత్యేకత విషయానికి వస్తే వాతావరణంలో ఏ చిన్న పాటి మార్పులు సంభవించినా, అది చీకటిలో అయినా, వెలుతురు అయినా లేదా 1 సెంటీమీటర్ అంత చిన్న మార్పు జరిగినా గుర్తించగలదు. కాగా బుధవారం సాయంత్రం 5:40 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిసార్ను ప్రయోగించారు. తాజాగా నాసా ఇస్రో ప్రయోగం ద్వారా భూ పరిశీలనలో సరికొత్త శకానికి నాంది పలికినట్టయింది. ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత అధునాతన రాడార్ నిసార్ అని నాసా ఎర్త్ సైన్స్ డివిజన్ డైరెక్టర్ కరెన్ సెయింట్ జెర్మియన్ సోమవారం నాడు జరిగిన ఫ్రీ లాంచ్ బ్రీఫింగ్ సందర్భంగా వివరించారు. నిసార్ రాడార్ విషయానికొస్తే భూమిలో జరిగే మార్పులతో పాటు మంచులో జరిగే మార్పులను కూడా అధ్యయనం చేయగలదని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రాడార్ విషయానికొస్తే భూమిపై జరిగే మార్పులపై అధ్యయనం చేయడానికి సహకరిస్తుంది. అలాగే ఎలాంటి వాతావరణంలో అయినా, అంటే చీకటి లేదా కాంతి రెండింటిలోనూ 1 సెంటీమీటర్ అంత చిన్న మార్పులు గమనిస్తుందని జెర్మైన్ వివరించారు. 3 దశల ఈ 170 అడుగుల పొడవు లేదా 52 మీటర్ల పొడవు లాంచర్, దీన్ని జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 2 అని కూడా అంటారు. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం లిఫ్ట్ అయిన 18.5 నిమిషాల తర్వాత నిసార్ను 745 కిలోమీటర్ల ఎత్తు కక్షలోకి మోహరించారు. కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రయోగించినందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ సంతోషం వ్యక్తం చేశారు. పేలోడ్ విభజనను నిర్ధారించిన తర్వాత ప్రయోగంలో పాల్గొన్న మిషన్ ఆపరేటర్లను, ఈ మిషన్కు సహకరించిన అందరినీ అభినందించారు. మిషన్ విజయవంతమైనందుకు నాసా డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ కేసీ స్వెయిల్స్ కూడా నాసా తరపున టీంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దశాబ్దంలోనే అద్భుతమైన ఆవిష్కరణ అని ఆమె అన్నారు. సాంకేతికంగా ఒకరికొకరు సహకరించుకుంటూ వివిధ ఖండాల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కలిసి మరిన్ని అద్భుతమైన ఆవిష్కారాలు కనుగొనాలని ఆకాంక్షించారు. ఇక ఎర్త్ సైన్స్ మిషన్ ప్రత్యేకమైంది. ఇరు దేశాలు కలిసి ఎలాంటి అద్భుతాలు సృష్టించగలవో ప్రపంచానికి దీని ద్వారా చాటి చెప్పగలమన్నారు. కాగా మిషన్ టీం సభ్యులు రాబోయే 90 రోజుల పాటు నిసార్ను వివిధ వ్యవస్థలను తనిఖీ చేస్తూ సక్రమంగా పనిచేస్తుందని నిర్ధారించుకున్న తర్వాత ఉపగ్రహం దాని ప్రతిష్టాత్మకమైన భూమి పరిశీలన మిషన్ను ప్రారంభిస్తుంది. ఇక నిసార్ మన గ్రహం యొక్క ఉపరితలాన్ని సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపయోగించి పరిశీలిస్తుంది. ఇది మేఘాల గుండా వెళ్లి అన్ని రకాల కాంతి పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. కాగా ఈ అంతరిక్ష నౌకలో 2 పరికరాలు ఉన్నాయి. ఒకటి నాసాకు సంబంధించింది కాగా మరొకటి ఇస్రో నిర్మించింది. వాటి రాడార్ సిగ్నల్స్ 39 అడుగుల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నాసా నిర్మించిన యాంటెనా రిఫ్లెక్టర్ ద్వారా భూమికి ఇమేజెస్ ప్రసారం చేయబడతాయి. బంగారు పూతతో కూడా మెష్ రిఫ్లెక్టర్ తిరిగి వచ్చే తరంగాలను కూడా పట్టుకుంటుంది. వాటి నుంచి భూమిపై ఉన్న అత్యంత ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించి తిరిగి భూమికి పంపిస్తుంది. ఇక నిసార్తో భూకంపాలు కానీ, కొండచర్యలు విరిగిపడ్డం కానివ్వండి, లేదా అగ్నిపర్వతాలు వంటి ప్రకృతిపరమైన ప్రమాదాలు ఎలా సంభవించాయో తెలుసుకోగలుగుతుందని జెర్మియన్ సోమవారం నాడు బ్రీఫింగ్లో వివరించారు.
భూమిపై జరుగుతున్న మార్పులను గమనించవచ్చు. మంచు కొండలు కరగడం, అలాగే గ్రీన్లాండ్, అంటార్కిటికాలో మంచుతో కప్పబడిన ప్రాంతాన్ని అడవుల్లా ఏర్పడే కార్చిచ్చులను కూడా గమనించవచ్చునని ఆమె అన్నారు. అలాగే భూమిపై జరిగే వ్యవసాయం, పశువుల పెంపకం, మున్సిపల్ తాగునీరు, వ్యవసాయ నీటిపారుదల, మౌలిక సదుపాయాల కోసం నీటి వినియోగం, భూ అభివృద్ధి, ఇళ్లు, వాణిజ్య భవనాలు, రైలు మార్గాలను, రహదారులను, వంతెనలను, మానవ ప్రేరిత భూమార్పులను కూడా చూడవచ్చునని జర్మైన్ వివరించారు. ఇక నిసార్ విషయానికి 2 ధృవాలు ఉత్తర, దక్షిణ ధృవాల మీదుగా తీసుకువెళుతుంది. కాబట్టి ఉపగ్రహం భూమిపై ఉన్న మంచు పలకలు లేదా షీట్స్ను స్కాన్ చేస్తుంది. భూమి ఉపరితలంపై మంచుతో కప్పబడిన ప్రాంతాన్ని ప్రతి 6 రోజులకు ఒకసారి స్కాన్ చేస్తుంది. ఇలా కనీసం 5 సంవత్సరాల పాటు తన పని తాను చేసుకుపోతుంది. కాగా నాసా సార్ ఇన్స్ట్రుమెంట్లు బేస్ లైన్ మిషన్ లైఫ్ 3 సంవత్సరాల పాటు ఉంటుంది. కాగా ఇస్రో ఇన్స్ట్రుమెంట్ 5 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. ఇండియన్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం నిసార్ మిషన్ వ్యయం దాదాపు $1.5 బిలియన్ చెబుతున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 13,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. అయితే 80% వ్యయాన్ని నాసా భరిస్తోందని వార్తలొచ్చాయి. నిసార్ మూలాల విషయానికొస్తే 2007 నాటివే. ఈ మిషన్ అదే ఏడాది యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురించిన డెకాడల్ సర్వేలో భూమి పరిశీలన ప్రాధాన్యతలను సంబంధించి ప్రస్తావించింది. నిసార్ భాగస్వామ్యం గురించి సెప్టెంబర్ 30, 2014లో అధికారికంగా ఏర్పడింది. అప్పటి నాసా అడ్మినిస్ట్రేటర్ చార్లెస్ బోల్డెన్, అప్పటి ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్లు డాక్యుమెంట్లపై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఇవి కార్యరూపం దాల్చాయి. ఇక నిసార్ ప్రాజెక్టు అసలు ఉద్దేశం భూమి ఉపరితలం నుంచి హై రెజల్యూషన్ డేటా సేకరించడంతో పాటు భూమిపై జరుగుతున్న మార్పులు గమనించడానికి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఆదుకోవడానికి, వ్యవసాయ రంగాన్ని పర్యవేక్షించడానికి, వాతావరణంలో మార్పులను గమనించవచ్చు. 1 దశాబ్దం పాటు దీనిపై పెద్ద ఎత్తున పరిశోధనలు చేసి ఇటు ఇస్రో అటు నాసాలు 2 టెక్నాలజీలతో పాటు హార్డ్వేర్ను ఎక్స్చేంజీ చేసుకుంటూ ఈ 2 స్పేస్ ఏజెన్సీలు పరస్పరం సహకరించుకుంటూ ఈ ప్రాజెక్టును విజయవంతం చేశాయి. కాగా నిసార్ శాటిలైట్కు 2 రాడార్ బ్యాండ్లను అమర్చారు. ఒకటి ఎల్ బ్యాండ్ను నాసా, ఎస్ బ్యాండ్ను ఇస్రో బిగించి కక్షలోకి ప్రయోగించాయి. ఈ 2 సంస్థలు కలిసి స్వీప్ సార్ టెక్నాలజీ ద్వారా శాటిలైట్ నుంచి ప్రతి 12 రోజులకు హై రెజల్యూషన్ ఇమేజ్లను తెప్పించుకుంటాయి. భూమిని కవర్ చేయడంతో పాటు భూమిపై ఏర్పడ్డ మంచుకు, సముద్ర ఉపరితలంపై ఏర్పడే మార్పులను గమనించవచ్చు. భవిష్యత్తులో రాబోయే ప్రకృతి విపత్తులను నివారించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతి రహస్యాలను ఛేదించి విపత్తుల నుంచి ప్రజలను కాపాడడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ ప్రయోగాలు ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే.